హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫైనాన్స్ గురించి నా హానెస్ట్ రివ్యూని, ఇందులో లోన్ తీసుకోవడం సేఫా కాదా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏ లోన్ యాప్లో లోన్ తీసుకోవాలి అన్నా ఆ లోన్ యాప్ అనేది ఆర్బీఐ రిజిస్టర్డా కాదా చెక్ చేసుకోవాలి. ఆర్బీఐ రిజిస్టర్డ్ విత్ ఎన్బిఎఫ్సి అయితేనే లోన్ కోసం ట్రై చేయాలి. మీకోసం నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఆర్బీఐతో రిజిస్టర్ అయిన ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ లోన్ యాప్స్ లిస్ట్ని పెడతాను, క్లియర్గా చూడండి. ఆ లిస్ట్లో మీరు ఏ లోన్ యాప్ అయితే తీసుకున్నారో అది ఉంటే అది లోన్ అనేది రియల్ యాప్, లేదు అంటే అది ఫేక్. కాబట్టి అది గమనించుకోండి, ఎందుకంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, చాలా ఫేక్ లోన్ యాప్స్ అనేవి వస్తున్నాయి. అందులో లోన్ తీసుకొని చాలామంది సఫర్ అవుతున్నారు. అందుకని చెప్పి నేను లిస్ట్ పెడతాను, మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియోలో బ్రీఫ్గా ఆదిత్య బిర్లా క్యాపిటల్ గురించి చెప్తాను. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫైనాన్స్ అనేది ఆర్బీఐ రిజిస్టర్ విత్ ఎన్బిఎఫ్సి. మీరు ప్లే స్టోర్లో చూసుకుంటే 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి, 4.3 స్టార్ రేటింగ్ కూడా ఉంది. ఈ యాప్లో మన డాటా అనేది ఇలాంటి థర్డ్ పార్టీకి షేర్ అవ్వదు. ఇందులో డాటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, కానీ డాటా డిలీషన్ అవైలబుల్ లేదు. మన దగ్గర ఎలాంటి డాటా వీళ్ళు కలెక్ట్ చేసుకోరు. డాటా మాత్రం సేఫ్ అండ్ సెక్యూర్గానే ఉంటుంది. ఈ లోన్ యాప్ గురించి నేను బ్రీఫ్గా చెప్తాను. ఇందులో లోన్ అమౌంట్ పర్సనల్ లోన్ విషయానికి వస్తే 1 lakh నుంచి 50 lakh వరకు ఇస్తారు. టెన్యూర్ వచ్చేసి 12 months నుంచి 84 months వరకు ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 నుంచి 30% పర్ యానం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ ఎలా ఉంటుందంటే అప్ టు 4.72% ఇంక్లూడింగ్ ట్యాక్స్తో వాళ్ళు లోన్ అమౌంట్ మీద ఛార్జ్ చేస్తారు. ఇంకా అదర్ ఛార్జెస్ అయితే కామన్గా 100 నుంచి 1000 ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారు. ఎగ్జాంపుల్గా చెప్తాను, సపోజ్ 1 lakh లోన్ తీసుకున్నారు అనుకుందాం. 15% పర్ యానం ఇంట్రెస్ట్ అనుకుంటే 12 months టెన్యూర్ పెట్టుకున్నారు అనుకుంటే ప్రాసెసింగ్ ఫీ ఒక 2% మైనస్ అయ్యి ఇంకా అదర్ ఛార్జెస్ అవన్నీ మైనస్ అయిపోయి మీరు ప్రతి నెల ఇంట్రెస్ట్ 8,300 అలా అవుతుంది. 1 lakhకి 12 months ఈఎంఐ పెట్టుకుంటే ప్రతి నెల 8,000 ప్లస్ అలా పే చేయాల్సి వస్తుంది. ఇది పర్సనల్ లోన్ విషయానికి వస్తే. నెక్స్ట్ బిజినెస్ లోన్ గురించి కూడా చెప్తాను. సపోజ్ ఇందులో బిజినెస్ లోన్ ఏంటంటే 10 lakhs నుంచి 100 lakhs వరకు బిజినెస్ లోన్ ఇస్తారు. 12 నుంచి 60 months టెన్యూర్ పెట్టుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15% to 22% ఉంటుంది. ఇంకా ప్రాసెసింగ్ ఫీ అయితే 2.75 అప్ టు 2.75% అలా లోన్ డిస్బర్సల్ అమౌంట్ మీద ఛార్జ్ చేస్తారు. ఇలా ఇందులో లోన్ తీసుకోవచ్చు, బిజినెస్ లోన్. ఇందులో ప్రొఫెషనల్ లోన్ కూడా ఇస్తారు. అండ్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఏజ్ 21 years అబవ్ ఉండాలి. మీకు ఇక్కడ నేను టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఈ లోన్ యాప్లో మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ యాప్లో పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, స్మాల్ టికెట్ అన్సెక్యూర్డ్ లోన్, ప్రొఫెషనల్ లోన్, మోర్టేజ్ లోన్ ఇవన్నీ ఇస్తారు. ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో నేను కొన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోన్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది, శాంక్షన్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు, వెల్కమ్ లెటర్ ఉంటుంది, రీపేమెంట్ షెడ్యూల్ ఎలా రీపే చేయాలో క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తారు, నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు, పేమెంట్ హిస్టరీ అవన్నీ ఇందులో ఈ ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఏం లేదు, సింపుల్గా ఆదిత్య బిర్లా క్యాపిటల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోండి. అందులో లోన్ కోసం ట్రై చేయండి. పర్సనల్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అదంతా ఇచ్చేస్తే ప్రాసెస్ చేసుకుంటే మీకు లోన్ అనేది వస్తుంది. ఫస్ట్ లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వగానే ఇక్కడ పర్సనల్ లోన్ అనే సెక్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేసేసి పర్సనల్ లోన్కి అప్లై చేసేయచ్చు. హోమ్ పేజ్లో ఉంటుంది. ఈజీగా క్విక్గా లోన్ వచ్చేస్తుంది. ఓకే, లోన్ అయితే తీసుకున్నారు, మరి లోన్ ఈఎంఐ టైంకి పే చేయకపోతే ఓవర్ డ్యూ ఛార్జెస్ ఎలా తీసుకుంటారో చెప్తాను. ఎలా అంటే ఒక మంత్ మీరు ఈఎంఐ మిస్ చేశారు, అప్పుడు 500 rupees ఫ్లాట్ ఛార్జెస్ ప్లస్ 3% అనేది మంత్లీ ఛార్జ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈఎంఐ అయితే అసలు స్కిప్ చేయొద్దు, ఎక్కువగానే ఛార్జ్ చేస్తున్నారు. సో టైంకి రీపే చేయగలరు అనుకుంటేనే తీసుకోండి. అండ్ నేను ఫోర్క్లోజ్ ఛార్జెస్ కూడా చెప్తాను. అండ్ లోన్ తీసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే ఛార్జెస్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను. ఫోర్క్లోజ్ ఛార్జెస్ అంటే మీకు తెలుసు, లోన్ అమౌంట్ తీసుకున్న తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మీరు ఫోర్క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో 3 నుంచి 5% ఛార్జ్ చేస్తారు. అది మీ లోన్ టెన్యూర్ మీద డిసైడ్ అయి ఉంటుంది. 3 to 5%, ఒక్కొక్కసారి 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అది డిపెండ్ ఆన్ యువర్ లోన్ అమౌంట్, యువర్ టెన్యూర్స్. నెక్స్ట్ లోన్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ అంటే ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారు, లోన్ డిస్బర్స్ అయింది, ఎందుకో మీకు లోన్ అవసరం లేదు అనిపించింది అంటే మీరు లోన్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నారు, దాన్ని లోన్ క్యాన్సిలేషన్ అంటారు. అలాంటప్పుడు కూడా వీళ్ళు లోన్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆలోచించి తీసుకోండి. లోన్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను. మీకు లోన్ అమౌంట్ ఎంత డిస్బర్స్ అయిందో ఆ లోన్ అమౌంట్ మీద 4% ప్లస్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఎలా ఉంటాయో ఆ అమౌంట్ వీళ్ళు ఛార్జ్ చేస్తారు. డిస్బర్స్ అమౌంట్ మీద 4% ప్లస్ ట్యాక్సెస్. సో అందుకని ఆలోచించి లోన్ తీసుకోండి. లోన్ తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకుంటా అంటే కూడా వీళ్ళు ఛార్జెస్ వేస్తున్నారు.
ఇదండి ఈ లోన్ అప్లికేషన్. లోన్ ఎలా తీసుకోవాలో కొంచెం క్లియర్గా లోన్ ఎలా తీసుకోవాలో చెప్పాను. లోన్ తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా నేను చెప్పాను. ఫుల్ డీటెయిల్గా చెప్పేశాను. మీకే వదిలేస్తున్నాను. ఈ లోన్ అప్లికేషన్లో లోన్ తీసుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అంత బాగానే ఉంది, కానీ ఒక్కొక్కసారి లోన్ తీసుకున్న తర్వాత కూడా క్యాన్సిలేషన్ ఛార్జెస్ వేస్తున్నారు. ఫోర్క్లోజర్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడు లోన్ ఫోర్క్లోజ్ చేద్దామన్నా 4 to 5% లోన్ ఫోర్క్లోజ్ ఛార్జెస్ ఉన్నాయి. ఆలోచించుకొని తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లోన్ మీకు అవసరం ఉంది, అత్యవసరం అంటే తీసుకోండి. లోన్ రీపే చేయగలరు అనుకుంటే తీసుకోండి. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే నెంబర్ ఇచ్చాను, కాల్ చేసి కనుక్కోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.